ముస్లిం రిజర్వేషన్లపై మరోసారి మాట్లాడితే ప్రధాని నరేంద్ర మోడీపై పరువు నష్టం దావా వేస్తా అన్నారు కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ. మతం ప్రాతిపదిక కాకుండా పేదరికం ఆధారంగా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన విషయాన్ని గుర్తించుకోవాలన్నారు ఆయన. అసెంబ్లీ తీర్మానం కాపీ, హైకోర్టు జడ్జిమెంట్ కాపీలను జతచేసి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తున్నానని చెప్పారు షబ్బీర్ అలీ. ఒక బీసీ సోదరుది కానీ 46% ఉంటే మేము 5 ఇచ్చినాం. 2004లో 51 అయింది. హైకోర్టు జస్టిస్ సుదర్శన్ రెడ్డి బెంచ్ ఏమన్నారంటే 50% కంటే మించొద్దు, మీరు 1% తగ్గించి మళ్ళీ చేంజ్ చేసుకొని రండి అంటే 1% తగ్గించి 5కు 4 చేస్తే 46+4 ఎవరిది ఒక బీసీ సోదరుది కానీ, ఒక దళిత్ సోదరుది కానీ, ఒక ఎస్టీ సోదరుది కానీ ఎవరిది కూడా ఒక రిజర్వేషన్ మేము ఎవరిని తీసుకోలేదు. అలాంటి టైంలో మోదీ గారు దేశ ప్రధానమంత్రి అండ్ అమిత్ షా గారు మాటికి ఎలక్షన్లో మాట్లాడి దేశంలో చిచ్చు పెడుతున్నారు హిందూ ముస్లిం అని. కాబట్టి ప్రధానమంత్రికి క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్స్గా రాస్తూ క్రొనాలజికల్గా ఎట్లా అయింది, ఎప్పుడెప్పుడు అయింది, రిజర్వేషన్ మతపరంగా కాదు, నువ్వు బిల్ కాపీ పెడుతున్నా, అసెంబ్లీలో పాస్ అయిన బిల్ పెడుతున్నా, హైకోర్టు జడ్జ్మెంట్స్ పెడుతున్నా రాస్తూ మళ్ళొకసారి ప్రధానమంత్రి గారు ఒకవేళ మళ్ళీ రిజర్వేషన్ గురించి మాట్లాడితే మాత్రం డిఫర్మేషన్ సూట్ వేస్తాను ప్రధానమంత్రి గారు.